హైదరాబాద్ సిటీలో వచ్చే 2-3 గంటల్లో పలు ప్రాంతాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. సిటీ శివారు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ సహా నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో మరో 2-3 గంటల్లో మోస్తరు నుండి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలతో పాటు సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లోనూ మరో 2 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వెదర్ అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, వచ్చే 2-3 గంటల్లో రాష్ట్రానికి వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బంగాళాఖాతంలో మనకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగానే వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా మనకు ఎండ తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు దాదాపు 31 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయింది. ఎప్పుడైతే గాలిలో తేమ శాతం పెరిగిపోతుందో అప్పుడు మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకుంటూ ఉంటాయి సాయంత్రం సమయంలో. అదేవిధంగా క్యుములోనింబస్ మేఘాలతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ కాస్త జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం అయితే వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత 4-5 రోజుల నుంచి కురిసిన దాదాపు మనకు కనిపించిన ఎండల కారణంగానే ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసాము పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మనకు మోస్తారు వర్షం ఇటు హైదరాబాద్తో పాటు దాదాపు జిల్లాల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు రంగారెడ్డిలో గత హాఫ్ అన్ అవర్ బ్యాక్ కురిసిన వర్షంకి 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నాగర్ కర్నూల్లో చూసుకున్నట్టయితే 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తితో పాటు ఇటు నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్లో కూడా గత హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కనిపించాయి. ఒక చోట ముసురు ఉంటే మరో చోట తేలికపాటి వర్షం, అదేవిధంగా కొన్ని చోట్ల మనకు ఒక మోస్తారు వర్షం కూడా కనిపించింది. దీంతో దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇటు హైదరాబాద్లో నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హయత్ నగర్లో మనకు 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బండ్లగూడలో చూసుకున్నట్టయితే 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనస్థలీపురంలో 1.6, చంపాపట్లో 1.2, దాంతోపాటు సరూర్ నగర్, చార్మినార్, షేక్పేట్, చౌలిచౌకీలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక సైదాబాదు, బంజారాహిల్స్, నాంపల్లి, ఎల్బీ స్టేడియం, మల్కాజిగిరి, మెట్టిగూడ, అల్వాల్, కంచనబాగ్తో పాటు ఇటు ఆసిఫ్ నగర్, ఖైరతాబాదు, అంబర్పేట, దాంతోపాటు అమీర్పేట్ ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు 1 సెంటీమీటర్ కంటే కాస్త తక్కువగా వర్షపాతం నమోదైంది. అంటే తేలికపాటి వర్షం ఆ ప్రాంతాల్లో కూడా నమోదైనట్టుగా కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా దట్టంగా మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మళ్ళీ కూడా వర్షం మరోసారి మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ పాసింగ్ షవర్స్ అంటూ ఉంటాము, ఎందుకంటే క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఒక 10 నుంచి మనకు ఒక 30 నిమిషాల వరకు అంటే హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరో చోట జోరు వర్షం, మరో చోట భారీ వర్షం ఇట్లా కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా గత హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా మనకు వాతావరణం కనిపించింది. ప్రస్తుతం కూడా అట్లాంటి వెదర్ మనకు కంటిన్యూ అవుతా ఉంది. వచ్చే 2 గంటల పాటు కూడా అంటే 5 గంటల నుంచి మనకు 7 గంటల పాటు కూడా మరో 2 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతాలకు అదేవిధంగా పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి కూడా వచ్చే 2-3 గంటల పాటు కూడా దాదాపు మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు ఏదైతే ఇంటెన్స్ స్పెల్స్ అనేవి ఎక్కువగా కనిపించే అవకాశం ఉందో పలు ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా, దాంతోపాటు మాన్సూన్ బృందాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది పీక్ అవర్స్ అని చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా
ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం, ఈ సమయంలో మనకు నార్మల్గానే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వర్షం కురిసే అవకాశం ఉండడంతో మరింత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు హైడ్రాక్ కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నాను. ఇక్కడ కూడా మనకు ఒక చిన్నపాటి ముసురు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్తో పాటు ఇటు అమీర్పేట కావచ్చు, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే మనకు వర్షం స్టార్ట్ అవుతా ఉంది. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ సైడ్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇటు బాలాపూర్, బండ్లగూడ, మీర్పేట, బిఎన్ రెడ్డి, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిబట్ల, దాంతోపాటు గుర్రం కూడా ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు అల్వాల్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, బేగంపేట, ముషీరాబాద్తో పాటు ఉప్పల్, దాంతోపాటు నాగోల్, వనస్థలిపురం ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కువగా ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక ప్రాంతంలో మొదలైన వర్షం కూడా దాదాపు సిటీ వ్యాప్తంగా, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా వచ్చే 2-3 గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ జిల్లాలు కనుక మనం ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో దాదాపు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు మనకు ఈదురుగాళ్ల తీవ్రత, ఉరుములు మెరుపులు కూడా కనిపించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు విద్యుత్ శాఖ, అదేవిధంగా అక్కడున్న జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఎల్లో అలర్ట్కి సంబంధించి కూడా ఒక తేలికపాటి వర్షంకి సంబంధించి పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మంతో పాటు కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లతో పాటు ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటికి వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాలు గంటకు మనకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఈ రోజంతా కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కనుక మనకు మేఘాకృతమైన వాతావరణం, అదేవిధంగా వర్షం కురుస్తుండడంతో ఇటు జిల్లాతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే కాస్త రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇన్ని రోజులుగా ఒక 4-5 రోజులుగా మనకు వర్షాలు అనేవి చెదురుమదురు వర్షాలు తప్పితే ఎక్కడ కూడా పెద్దగా అసలు వర్షాలే కనిపించలేదు. ఎండల తీవ్రత అధికంగా కనిపించి ఉష్ణోగ్రతలు కూడా 31 నుంచి 35 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అదేవిధంగా ఉక్కపోత వాతావరణం కూడా ఎక్కువగా ఉండడంతో కూడా నగరవాసులతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాణుడు బగబగకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా అసలు 1-2 సార్లు ఆలోచించారు. మరి అట్లాంటి వెదర్ ఒక్కసారిగా ఈ రోజు మారిపోవడం, దాదాపు మనకు 3 గంటల సమయం నుంచి కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వెదర్ అయితే మనకు 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇక వచ్చే 2-3 గంటలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇంటెన్స్ స్పెల్స్ ఎక్కడైతే పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందో అక్కడ మాత్రం ఒక జోరు వర్షం, దాంతోపాటు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు 4 రోజుల వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటుకు సంబంధించి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శ్రవంతి, థ్యాంక్స్ ఫర్ ది